హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే హస్క్వానా స్వాట్ విలియన్ 401. ఈ వీడియోలో ఈ బైక్ కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ టైం ఈ బైక్ను ఫొటోస్లో చూసినప్పుడు నాకు అంతగా నచ్చలేదు, కానీ రియాలిటీలో వెహికల్ ఎప్పుడైతే చూసానో నా కంప్లీట్ వ్యూ అయితే చేంజ్ అయిపోయింది. రియాలిటీలో వెహికల్ పెద్దగా ఉంది, లుక్స్ వైజ్ కూడా బాగానే ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి A to Z డిస్కస్ అయితే చేద్దాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే ఈ వెహికల్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్గా అయితే ఉంది, వేరే ఏ మోడల్స్ అయితే లేవు. అలానే కలర్ కూడా ఒకటే ఉంది, ఇది బ్లాక్ అండ్ గ్రేష్ మిక్స్డ్ కలర్ అనమాట. సో రియాలిటీలో నా వరకు ఈ కలర్ అయితే బాగానే ఉంది అనిపించింది, కానీ ఎవరికైతే ఈ కలర్ నచ్చలేదో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట, సింగిల్ కలర్ ఉంది కాబట్టి. ఫ్యూచర్లో హస్క్వానా వాళ్ళు 2-3 కలర్స్ను ఈ బైక్లో లాంచ్ చేస్తే బాగుంటుంది. ఎవరికైతే ఈ బ్లాక్ కలర్ నచ్చదో వాళ్ళకి ఆప్షన్ అయితే ఉంటుంది వేరే కలర్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో సింగిల్ కలర్ ఉండటం అనేది మైనస్ అనమాట. ఇంకా ఈ వెహికల్లో టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 110/70 R17 టైర్ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట, ఆన్ అండ్ ఆఫ్ రోడ్ అయితే ఈజీ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇది స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి స్పోక్ వీల్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇందులో ట్యూబ్ అయితే ఉంటుంది, ట్యూబ్లెస్ అయితే కాదు. మీకు టఫ్ ఆఫ్ రోడింగ్ లో ఎలా వీల్స్ కంటే స్పోక్ వీల్స్ బాగా పర్ఫార్మ్ అయితే చేస్తాయి. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 320mm లార్జ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ ను యూజ్ చేయడం అయితే జరిగింది. అలానే ABS కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పైన డస్ట్ పడి సస్పెన్షన్ పాడవకుండా ఇక్కడ కవర్స్ ని అటాచ్ అయితే చేశారు. కింద రిఫ్లెక్టర్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గడ్ అనేది ఫైబర్ మెటీరియల్, ఇక్కడ హస్క్వానా లోగోని మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ WP Apex 43mm USD ఫోక్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. బ్లాక్ కలర్ లో సస్పెన్షన్ చూడడానికి ఎలా అయితే ఉంది. మ్యాక్స్ ఈ బైక్ లో అన్ని డ్యూక్ 390 పార్ట్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇది ఒక ప్లస్ పాయింటే. కంప్రెషన్, రీబాండ్ ఈ రెండింటిని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తుంది చూడండి సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అనేది. లెఫ్ట్ సైడ్ లో కంప్రెషన్ అయితే చేసుకోవచ్చు, రైట్ సైడ్ లో రీబాండ్ అయితే చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ కి సపరేట్ గా మాన్యువల్ అయితే ఉంటుంది. మాన్యువల్ ఫాలో అయ్యి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా చేసుకుంటే సస్పెన్షన్ పాడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే రైట్ సైడ్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ హ్యాండిల్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది వెహికల్ లో. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్ 3 ఇండికేట్ అయ్యి ఇక్కడే ఉన్నాయి అనమాట. పైన హజార్డ్ లైట్ బటన్ అయితే ఉంది. కింద కన్సోల్ ఫీచర్స్ ను ఆపరేట్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉందన్నమాట. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్ ను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఫింగర్స్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ లైటింగ్ వైజ్ ఫ్రంట్ రౌండ్ LED హెడ్ లైట్ విత్ DRLs అయితే ఉన్నాయి. ఇది స్క్రాంబ్లర్ వెహికల్ అయినా రౌండ్ షేప్ LED హెడ్ లైట్ ఉండటం వల్ల ఆ ఫ్రంట్ నుంచి వెహికల్ చూసినప్పుడు రెట్రో ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. ఈ సిగ్నల్ లైట్స్ కూడా LED తోనే ఉన్నాయి. ఇందులో ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. నైట్ టైం ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకి హజార్డ్ లైట్ ఫీచర్ అనేది కంపల్సరీగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా రౌండ్ షేప్ మిర్రర్స్ ను ప్రొవైడ్ అయితే చేశారు. మిర్రర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో కీ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది. ఇది లేజర్ కట్ కీ అనమాట. కీ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ట్యాంక్ దగ్గర అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే 5" స్క్వేర్ కలర్ TFT కన్సోల్ ని యూజ్ అయితే చేశారు. ఆన్ చేస్తే యానిమేషన్ అయితే ఎలా అయితే ఉంది. ఇక్కడ RPM మీటర్ అయితే ఉంది. పక్కన ఆయిల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ లైట్, ABS లైట్, కింద స్పీడ్ ఇండికేషన్, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, ఇక్కడ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. కింద స్ట్రీట్ మోడ్, పక్కనే రోడ్డు అని రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. పక్కనే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ లో ఉందని కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ కన్సోల్ లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కన్సోల్ క్వాలిటీ కానీ విజిబిలిటీ కానీ రెండు బాగున్నాయి. ఈ వెహికల్ లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఇదే, కన్సోల్ చాలా బాగుంది అనమాట. కన్సోల్ అయితే మొబైల్స్ LCD స్క్రీన్ చూసిన తర్వాత AMOLED స్క్రీన్ చూస్తే ఎలా ఉంటుందో అంత విజిబిలిటీగా అంత బాగుంది అనమాట కన్సోల్ అయితే. కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవరు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు. ఇంకా ఈ కన్సోల్ లో నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది ఏంటంటే ఇన్బిల్ట్ గా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే లేదు. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కావాలనుకుంటే సపరేట్ గా ఒక మాడ్యూల్ అయితే ఉంది. ఆ మాడ్యూల్ కొనుక్కుంటే అప్పుడు మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తుంటే బాగుండేది, అదొకటి మైనస్ అనిపించింది నాకు. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ గురించి. నెక్స్ట్ రైడింగ్ లో ట్యాంక్ బ్యాగ్ ని ఇక్కడ ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. ఈ పార్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కింద 3D బ్యాడ్జింగ్ టైప్ లో 401 అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో సీట్ అనేది చాలా పెద్దగా అయితే ఉంది. రైడర్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కంఫర్ట్, కుషనింగ్ రెండు బాగున్నాయి. పిలియన్ సీట్ అయితే కొంచెం చిన్నగా అయితే ఉంది. బాయ్స్ అయితే ఇద్దరు ఈజీగా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్యామిలీకి యూజ్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. అలానే సీట్ గాబ్రేలు కూడా పిలియన్ కంఫర్టబుల్ గా హోల్డ్ అయితే చేయొచ్చు.
ఇంకా బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. టైల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉందన్నమాట. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఉంది. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది. సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సెంటర్ స్టాండ్ ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. చైన్ లూబింగ్ చేసుకోవడానికి కానీ లాంగ్ ట్రావెలింగ్ లో కూడా సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అయ్యేది. ఒకవేళ మీరు సొంతంగా చైన్ లూబింగ్ చేసుకోవాలనుకుంటే పెడప్ స్టాండ్ అయితే సపరేట్ గా కొనుక్కోవాలి. అప్పుడే మీరు ఈజీగా చైన్ లూబింగ్ అయితే చేసుకోగలరు అన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ రైడర్ కి బ్యాక్ సైడ్ పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి ఓపెన్ టీత్ తో ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఓపెన్ టీత్ ఫుట్ రెస్ట్లు ఉంటే ఆఫ్ రోడింగ్ టైంలో బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది రైడర్ కి. సో వీళ్ళు రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ బైక్ లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది మంచి చాసిసే అనమాట. ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే LC4C సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 398.63cc BS6 DYC ఇంజిన్ యూజ్ అయితే చేశారు. మ్యాక్స్ పవర్ 46 PS అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ 39 న్యూటన్ మీటర్స్ ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్ గా 6 గేర్స్ అయితే ఉన్నాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సేమ్ డ్యూక్ 390 లో ఉన్న ఇంజిన్ ఈ బైక్ లో యూజ్ అయితే చేశారనమాట. కానీ డ్యూక్ 390 అనేది స్పోర్ట్స్ కేటగిరీ వెహికల్ కాబట్టి అందులో మీకు అగ్రెసివ్ పవర్ అయితే ఉంటుంది. ఇది స్క్రాంబులర్ కాన్సెప్ట్ కాబట్టి మీకు పవర్ అనేది కొంచెం లీనియర్ గా అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఇది డివైస్ ఇంజిన్ కాబట్టి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మంచిగానే ఉంటుంది వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే. నెక్స్ట్ ఇంజిన్ కింద ప్రొటెక్షన్ కోసం సంప్ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ బైక్ లో ఎగ్జాస్ట్ కూడా అండర్ బెల్ అయితే ఉంది. సౌండ్ అయితే మీకు యూనిక్ గా అయితే ఏమి ఉండదు, నార్మల్ సౌండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజిన్ కూల్ చేయడానికి ఫ్రంట్ లో C షేప్ లో పెద్దగా రేడియేటర్ అయితే ఉంది. కింద సింగిల్ హార్న్ అయితే ఉంది. కూలెంట్ టాప్అప్ కూడా ఇక్కడ ఫ్రేమ్ మధ్యలో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ WP ఎపెక్స్ వైట్ కలర్ లో హాఫ్ సెట్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. దీన్ని కావాలనుకుంటే హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్ గా అన్ని బైక్స్ లో బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది మిడిల్ అయితే ఉంటుంది. కానీ ఈ బైక్ లో కొంచెం పక్కకైతే ఉంటుంది. అందుకే దీన్ని హాఫ్ సెట్ మోనోషాక్ సస్పెన్షన్ అని అంటారు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. ఈ స్వింగ్ ఆర్మ్ రిలయబిలిటీ అయితే ఎక్కువ కాలం అయితే ఉంటుంది అనమాట. అలాగనే మీరు బైక్ రైడింగ్ లో బెటర్ గా కంట్రోల్ చేయడానికి స్వింగ్ ఆర్మ్ అనేది హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ 240mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ ABS ని ఆఫ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ABS ని ఆఫ్ చేసుకుంటే దీన్నే సూపర్ మోటో ABS అని అంటారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 150/60 R17 ఇంచ్ టైర్ ని యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ లో పెద్ద బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ని యూజ్ చేశారు కాబట్టి రోడ్ గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్స్ అయితే ఉంది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే బిలో 30 kmpl మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. ఈ మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా బైక్ టోటల్ వెయిట్ 171.2 kgs అయితే ఉంది. సీట్ హైట్ 820mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 177mm అయితే ఉంది. సో ఈ బైక్ ని ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో ఒకసారి షోరూమ్ కి వెళ్ళి హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ గా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. నేను 5'10" హైట్ అయితే ఉంటాను. నేను ప్రాపర్ గా వెహికల్ హ్యాండిల్ అయితే చేయగలిగాను. ఇంకా ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. వెట్ సర్ఫేస్ లో వీల్స్ అనేవి స్పిన్ అవ్వకుండా హెల్ప్ అయితే చేస్తుంది ట్రాక్షన్ కంట్రోల్ అనేది. ఇంకా స్పీడ్ కంట్రోల్ కూడా అయితే ఉంది. ఎవరికైనా వెహికల్ ఇచ్చేటప్పుడు మనం ఒక స్పీడ్ లిమిట్ ని సెట్ చేసి ఇస్తే బైక్ అనేది ఆ స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళదన్నమాట. అది స్పీడ్ కంట్రోల్. ఇంకా రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. స్పీడ్ గా గేర్స్ డౌన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లాక్ అవ్వకుండా స్లిప్పర్ క్లచ్ యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా కిక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉంది. వితౌట్ క్లచ్ గేర్స్ వేయొచ్చు, తీయొచ్చు. సో ఇలాగే ఈ బైక్ లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ చూస్తే 3,60,000 వరకు అయితే ఉంది. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఈ బైక్ 400cc వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువైతే ఉంటుంది. KTM హస్కవర్నా కంబైన్డ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు KTM షోరూమ్స్ ఎక్కువైతే ఉంటాయి. అక్కడ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. సర్వీస్ రీచ్ అయితే ఈజీగానే ఉంటుంది. సో ఎవరైతే నాకు స్క్రాంబ్లర్ కేటగిరీలో మంచి లుక్స్ అయితే ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఫీచర్స్ బాగుండాలి, ఎక్కువగా లాంగ్ రైడ్స్కి యూజ్ చేసుకోవాలి, మినిమల్గా సిటీ రైడింగ్కి కావాలనుకుంటే ఈ వెహికల్ కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా స్క్రాంబ్లర్ కేటగిరీలో ఈ వెహికల్ మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యింటే కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.